గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది సిట్ ద్వారా విచారణ చేయమని సుప్రీంకోర్టు ఆదేశించింది. సిట్ ద్వారా అంటే చంద్రబాబు నాయుడు గారు, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అలాంటి మాటలు మాట్లాడకూడదు. అది ఎన్డీటీవీ టెస్ట్ ఒదుకునే చేయడం కాదు, ఇంకా ఉన్నాయి కదా, ప్రసిద్ధిగాంచిన ల్యాబ్స్ ఉన్నాయి కదా, దానిలో కూడా చేయాలి అని చెప్పారు. అలాగే ఇది సిట్టు మన గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ సిట్కి ఆదేశించిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు అలాగే సుబ్రహ్మణ్యం గారు వీళ్ళిద్దరూ కలిసి అక్కడ సుప్రీంకోర్టులో వేయరు. ఎందుకంటే వైవి సుబ్రహ్మణ్యం గారు జగన్ గారికి ఎప్పుడూ ఫేవర్గానే ఉన్నారు. అలాగే జగన్ గారు కూడా ఆయనకి ఎక్కువగా ఫేవర్గా ఉండి ఆయన తరపున టీటీడీ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఆ అభిమానం మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేయటానికి వైవి సుబ్బారెడ్డి గారు కానీ సుబ్రహ్మణ్యం గారు కానీ ఇదే కారణం. అలాగే ఏఆర్ డైరీకి సంబంధించి వాళ్ళు 2021-22లో 14,000 లీటర్లు సేల్ చేశారు. అంతకు మించి ఎక్కువగా ఏమీ చేయలేదు. అలాగే 2023లో వైష్ణవి డైరీ 420 రూపాయలు బిడ్డేస్తే, అలాగే ఈ ఏఆర్ డైరీస్, ఏఆర్ ఫుడ్స్ 431 వేయింది. అప్పుడు 420 వైష్ణవి డైరీకి ఇచ్చారు. ఆ సంవత్సరం అవగానే 320 రూపాయలకి, 320 రూపాయలకి కూడా కాదు, 319.80 బిడ్డేశారు. అది ఓకే అయింది. తర్వాత ఈ అయిన తర్వాత నెయ్యి కూడా జూన్ 6వ తారీఖున వచ్చిన నెయ్యి టెస్టింగ్లో కొంచెం నాణ్యత లేదు, ఇవి లేదు, స్మెల్ లేదు, ఇవన్నీ అనడంతో భక్తులు వెంటనే దాన్ని టెస్టింగ్ పంపిస్తే, అలాగే చేప నూనె అలాగే పంది కొవ్వు కలుస్తుందని అన్నారు. ఏఆర్ డైరీకి ట్యాంకరు తిరుపతికి 500 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ యూనిట్స్ ఉన్నాయి. కానీ అక్కడికి వీళ్ళకి అంత క్యాపబిలిటీ లేదు ఏఆర్ డైరీకి. కానీ వీళ్ళు మనకి పంపిస్తున్నారు తిరుపతికి. ఇది అంతకుముందు జూన్ 4 ముందు వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనదే కదా అని ఇంకా వాళ్ళు ఇవ్వడం మొదలెట్టి కల్తీ ఉన్నా లేకపోయినా టెస్టులు చేయకపోయినా అయింది. ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ వచ్చిందో వెంటనే టెస్టులు చేయించారు. అలాగే భక్తుల నుంచి కూడా స్మెల్ రావట్లేదు, బూజెట్టేస్తుంది, ఇవన్నీ రిమార్క్స్ ఉండడం వలన వాళ్ళు ఎన్న టెస్టులు చేపిస్తే వెంటనే కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు. అలాగే సుప్రీంకోర్టు 3వ తారీఖున కూడా సిట్కి కంటిన్యూ చేయండి. అలాగే సిబిఐకి అధికారులు ఇద్దరు, అలాగే సిట్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరిని, అలాగే ఫుడ్ సేఫ్టీ సంబంధించి ఒకరిని కలిపి ముగ్గురు కలిపి విచారణ చేయమన్నది. అంటే ఎంత మనం ఏదో సుప్రీంకోర్టులో గెలిచామన్నాం, కానీ వైవి సుబ్బారెడ్డి గారు ఎక్స్ చైర్మన్ అని సుప్రీంకోర్టుకి తెలియదంట. అందుకని ఆ మాటలు అంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మాటలను స్వాగతిస్తూ ఎవరు మాట్లాడొద్దు అన్నారు. అలాగే ఆయన కూడా నిజం తెలాలి కదా అని 2021లో ఏం జరిగింది, 2022లో ఏం జరిగింది, 2023లో ఏం జరిగింది ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఇలా జరిగింది. 2023లో 431 రూపాయలకి ఏఆర్ డైరీస్ వేసింది. కానీ వైష్ణవి డైరీ తీసుకుంది అప్పుడు 420 రూపాయలకి. అలాంటిది ఇంకా తగ్గించి 100 రూపాయలు వేయటం వెనక మొదలుపెట్టి 10 లక్షల లీటర్లు నెయ్యి, కేజీల నెయ్యి ఎలా ఇస్తారు అని కూడా అనుమానం వచ్చింది. దీనికి 10 రోజులు పడుతుంది ట్యాంకర్ రావడానికి. ఎక్కడో దుక్కున కలుస్తుంది అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అన్నారు. అది కూడా కోర్టు ఇంకోటి ఏంటంటే ఇష్టరాజ్యంగా ఎవరో కూడా మాట్లాడొద్దాం, అది కూడా కరెక్టే. ఎందుకంటే శ్రీవారు అక్కడ, ఎందుకంటే ఈ కోర్టులు నెక్స్ట్ ఈ గవర్నమెంట్లు వదిలేనా వెంకటేశ్వర స్వామి ఎట్టి పరిస్థితుల్లోనూ వదలడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు.